వైసీపీ పేటీఎం పేర్లతో వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని పైన చేస్తున్న దాడి, సోషల్ మీడియా ద్వారా చేస్తున్న దాడులు, అలాగే మావిగన్ అని చెప్పి జగన్ మళ్ళీ డైవర్ట్ చేయడానికి వచ్చిన విషయాల మీద మాట్లాడడానికి క్లుప్తంగా ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వాయిస్ ఓకేనా? మావిగన్ అని జగన్ అన్నాడు. ఎందుకన్నాడో ఈరోజు రాష్ట్రంలో కొంతమందికి మేము కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాం. రాష్ట్ర ప్రజలకు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది 2024 ముందు ఎన్నికల ముందు వైజాగ్ రాజధాని అని ఎందుకన్నాడంటే వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల రెడ్డి వీళ్ళకి వ్యాపారాలు చేసుకోవడానికి వైజాగ్ రాజధాని చెప్పి ప్రజల్లోకి వెళ్ళాడు. ప్రజలు ఎలా కొట్టారు, దేంతో కొట్టారు చూసాం. 11కు వచ్చాడు. ఇప్పుడు మావిగన్ అని రాజధాని అంటున్నాడు. ఎవరి కోసం తెలుసా? అది మచిలీపట్నం నాని కోసం, విజయవాడ అవినాష్ కోసం, గుంటూరు అంబటి కోసం, లేదా విజయవాడలో జడా శ్రావణ్ కుమార్ కూడా ఉంటాడు కాబట్టి ఆయన కోసం కూడా కావచ్చు. వీళ్ళ కోసం ఇప్పుడు మావిగన్ అని కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. ఇవన్నీ ఎందుకంటే వీళ్ళ ముగ్గురిని ప్రచ్చగొడి పంపిస్తాడు. మనం చూసాం, కోడిగూడతో కొట్టించుకున్నారు అందరూ అమరావతికి. ఏ అమరావతికి ఏ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డో, కరుణాకర్ రెడ్డో, సజ్జల రెడ్డో, విజయసాయిరెడ్డి లేడు అనుకోండి, ఇంకా సమ్ రెడ్డిస్, పెద్దిరెడ్డి, ఇంత రెడ్డిస్ ఉన్నారు కదా. ఈ రెడ్లు పంపించచ్చు కదా, ఎందుకు కాపుళ్ళే పంపించి కోడిగూడతో కొట్టించారు మీరు అక్కడ అంటే వాళ్ళ ముగ్గురికి రెచ్చగొట్టాడు. మావిగన్ మీకోసమే తీసుకొస్తున్నాను నేను, మావిగన్ రాజధాని అయితే మొత్తం దోచేయచ్చు మీరు, మీ ముగ్గురు మచిలీపట్నం టు గుంటూరు దాకా మొత్తం మీ హవా చేసుకోవచ్చు అని చెప్పి ప్రయత్నంలో భాగంగానే మావిగన్ తీసుకొచ్చారు. కానీ మావిగన్ ప్రజల కోసమైతే కాదు, మావిగన్ ఈ ముగ్గురు కోసమే తీసుకొచ్చింది కాన్సెప్టు. అందుకే అమరావతి కాదు మావిగన్ అని చెప్తున్నంటే వాళ్ళ ముగ్గురిని రెచ్చగొట్టి రేపు మన లక్షల కోట్లు దోచేసిన ఆలోచనతో వాళ్ళ ముగ్గురు మీద ఈ ఒక కాన్సెప్టు జగన్మోహన్ రెడ్డి కొత్తగా ప్రయోగించాడు. ఇది వాస్తవం, ఈ విషయం తెలుసుకోవాలి. అలాగే మీకు ఒక జస్ట్ ఆస్కింగ్ అని ప్రకాష్ రాజ్తో తెలుసుంటుంది. ఈ మధ్యకాలంలో ప్రకాష్ రాజ్ కూడా చాలా ఎక్కువ మా మీద దాడి చేస్తుంటాడు గతంలో నుంచి కూడా. ఆయన ఇప్పుడు రాష్ట్రంలో అన్ని పోలీసు తిరుగుతున్నాడు. కూడా ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన గురించి అతను అంత పెద్ద హీరోయిన్ కాదు, రావాలనేసి ఒక ప్రశ్న అని ఒక సోషల్ మీడియా పెట్టుకొని ఆయన జనసేన వాళ్ళనే ప్రశ్నిస్తాడు. ఇంకెవరు పవన్ కళ్యాణ్ గారిని మాత్రం ప్రశ్నిస్తాడు, ఇంకెవరిని ప్రశ్నించడు. వాళ్ళు టిన్ బ్రదర్స్, రావణు శ్రావణ్ అడ్వకేటు, ఈయన రావణు. ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఈయన పరిస్థితి ఎలా ఉందంటే ఆయన పవన్ కళ్యాణ్ గారిని, ఆయన కుటుంబాన్ని నోటుకొచ్చినట్టు మాట్లాడతారు. ఇప్పుడు మేము విమర్శలు చేస్తాం, ఒక లిమిటెడ్ చేస్తాం, మీరు మిమ్మల్ని చూసి నేర్చుకున్నాం కాబట్టి మేము చేస్తున్నాం. ఈ ప్రశ్న రావణ్ అనేవాడు ఒక్కసారిగా రాష్ట్రంలో హైలైట్ అయిపోవాలనుకున్నది ఇలా. ఎలా ఉందంటే వీళ్ళ డైలాగులు, మొన్నేమో కాపులు ప్రెస్ మీట్ పెట్టి రేపు మమ్మల్ని సీఎం చేస్తాడు 5 మందిలో ఒకరిని అడిగాడు. నిన్న వీళ్ళు దళిత క్రిస్టియన్లు ప్రెస్ మీట్ పెట్టి మీటింగ్ పెట్టి బహిరంగ సభ పెట్టి మమ్మల్ని డిప్యూటీ సీఎం చేస్తామని జగన్ అంటాడు. అంటే 2-3 దాంట్లో రావణు శ్రావణం ఇద్దరు డిప్యూటీ సీఎం అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి వాళ్ళకి. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రేమతో పవన్ కళ్యాణ్ గారు కక్ష అనిపించారు. ఎలా ఉంటుందంటే ఒకడేమో పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాడు, ఒకడేమో ఆయన కోసం బెయిల్ కోసం అన్ని స్టేషన్ తిరుగుతూ ఉంటాడు. అర్థపెట్టింది. ఈయనేమో లోపల తిరుగుతుంటాడు, ఈయన బయట తిరుగుతూ ఉంటాడు. వీళ్ళిద్దరు పని ఏమి, పవన్ కళ్యాణ్ గారు నిందలేసే పనే. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వీళ్ళకి ఒక ఉన్నాడు బాస్, డండుస్కే బాస్ అని పేరు, డండుస్కే అన్నారు. ఆయనే ప్రకాష్ రాజు. ఆయన ఈడే ఒక విధవ, ఎవడు ఈ రావణ్ అనేవాడు. వీడి దగ్గర ఆయన కూడా అడుగుతున్నాడు ఎలా మాట్లాడాలి మీడియాతో, ఎలా ట్విట్ పెట్టాలని అడుగుతున్నాడు. ఈ ఒక వాయిస్ రికార్డు అందరికి పంపిస్తాం, మీడియా కూడా వినండి ఒకసారి. మేము గొర్రెలం కాదు, బానిస బ్రతుకు బ్రతకడానికి. ఈ బెదిరింపులు వద్దు నాగబాబు గారు. ప్రశ్నించడం మా హక్కు. ఏ నాయకుడైనా, నేనే నాయకుడు అనుకున్నవాడైనా సమాధానం ఇవ్వాల్సింది బాధ్యత. అర్థమైందా? జస్ట్ అస్కింగ్. బండి ఎక్కి పారిపోయిన వాడిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు రేవంత్ రెడ్డి గారు అని ఒక ట్వీట్ చేయొచ్చా తెలుగులో? సార్ అది కొందరు అమ్ముడు పోయిన మీడియాకి అంటే అది రాంగ్ ఒక వర్డింగ్ అవుతుంది సార్. కొందరికి అమ్ముడు పోయిన అంటే కొన్ని పార్టీలకు కావచ్చు, లేకపోతే కొంతమంది మనుషులకు కావచ్చు అమ్ముడు పోయిన మీడియాకి అన్నట్టు. సో కొందరికి అమ్ముడు పోయిన మీడియాకి అని పెట్టాను సార్. ఇప్పుడు ప్రజలకి నిజం సమాధానం చెప్పబోతున్నాను. నిజం తెలుసుకోవాలన్న ప్రజలకి నిజం తెలుసుకోవాలన్న మీడియా మిత్రుడికి మరియు కొందరికి అమ్ముడిపోయిన మీడియాకి కూడా. ఓకే, అంటే నిజం తెలుసుకోవాలన్న మీడియా మిత్రులకు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. అందుకే ప్రజలకి నిజం తెలుసుకోవాలన్న మీడియా మిత్రుడికి
పంపిస్తాను సార్, ఆ యూట్యూబ్ లింక్. దాని మీద జస్ట్ క్లిక్ చేస్తే డైరెక్ట్ యూట్యూబ్ లోకి వెళ్ళిపోయి జాయిన్ అనే ఒక బటన్ చూపిస్తుంది, లైవ్ ని జాయిన్ అవ్వమని. అది క్లిక్ చేస్తే మీరు లైవ్ లోకి వచ్చేస్తారు సార్. మీరు 7:45 అట్లా వస్తే మనం 8:45 9 దాకా మనం చేసి వి విల్ క్లోజ్ ఇట్ సార్. ఆ లింక్ నువ్వు మెయిల్ లో పంపిస్తే నేను ఐప్యాడ్ లో ఓపెన్ చేస్తాను అంతే కదా, లేదా ఫోన్ లోనే ఓపెన్ చేయాలి. దట్స్ ఆల్ ఐ వాంట్ టు నో. దానికి ముందు 1 అవర్ ముందు ఐ విల్ టాక్ టు యు. ఇది నేను మీడియా మొత్తానికి పంపిస్తాను. ఇప్పుడు ఇందులో ఈ విధవని ఆయన మనం ఎలా విమర్శించాలి పవన్ కళ్యాణ్ గారిని అనేక ఆడియోలు ఉన్నాయి. ఎలా టార్గెట్ చేయాలి, ఎలా మతం దాడి చేయాలి మనం అనే ఒక కుట్రలో భాగంగా వాడుతున్నారు. కనిపించేది వీళ్ళిద్దరే, రావణు శ్రావణు. వెనకాల నడిపించే దాంట్లో వెనకాల ఉన్న వ్యక్తులు ఈయన చిరంజీవి గారి పేరు, పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పుకొని బతికే ప్రకాష్ రాజ్ గారిని జస్ట్ ఆస్కింగ్. మేము కూడా ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డిని మీరు దళితులపై దాడి చేసినప్పుడు, డాక్టర్ సుధాకర్ చంపేసినప్పుడు జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజ్, నువ్వు ఎందుకు ట్విట్ పెట్టలేదు, మాట్లాడలేదు? ప్రకాష్ రాజ్ ఈరోజు మనం చూసాం, లైవ్లో చూసాం. రావణు ప్రకాష్ రాజ్ మాట్లాడుకునే మాటలు సందర్భాలు ఎలా ఉన్నాయంటే, రాష్ట్రంలో అలజడులు సృష్టించాలి, మత అలజడులు సృష్టించాలి, కూటమిని చీల్చాలి, పవన్ కళ్యాణ్ గారినే టార్గెట్ చేయాలి. ఎందుకంటే కూటమి రావడానికి కారణం పవన్ కళ్యాణ్ గారే కదా. పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి ఇక ఆల్మోస్ట్ కూటమి చీలిపోతుంది, కులం చీలిపోతుందని చెప్పి కాపుల మధ్య తీసుకురావడానికి ప్రయత్నం ఇది. ఈరోజు అదేవిధంగా సోషల్ మీడియాలో కుట్రపూరితమైన డిబేట్స్ ఇద్దరు కలిసి నడుపుతారు. మనం చూసుంటాం. ఆయన ఒక డిబేట్ పెడితే ఆయనకి సానుభూతి, అయ్యయ్యో వాడు పిల్లోడు మంచోడయ్యా, వాళ్ళు అన్ని స్టేషన్లు తిప్పుతారేమి న్యాయం అంటాడు. వాడు బయటికి రాగానే ప్రకాష్ రాజు గారి వాయిస్లో నిజముంది, ఆయన మాట్లాడిన వాస్తవాలు, ఆయన నీతి నిజాయితీ అంటాడు ఆయన. వీళ్ళ డ్రామాలు. అదేవిధంగా పక్కాగా వీళ్ళిద్దరు కుట్రపూరితంగా పవన్ కళ్యాణ్ గారిని దాడి చేయడం కారణం ఏమంటే, కేవలం ఈ పవన్ కళ్యాణ్ గారి మీద దాడితో పాటు కూటమి ప్రభుత్వంతో పాటు కాపు సామాజిక వర్గం పైన చేయడానికి, కాపుల్లో రెచ్చగొట్టడానికి చేస్తున్న దాడి ప్రయత్నం ఇది. నేను ఒకటి అడుగుతాను, ఈరోజు ప్రకాష్ రాజు గారిని రావణ మధ్య ఉన్న అపవిత్ర బంధం ఏంటి? ఎందుకు నీకు అంత ప్రేమ? రావణ అనేవాడు ఎక్కడి నుంచి వచ్చాడు? కత్తి మహేష్ శిష్యుడు. ఆ రోజు కత్తి మహేష్ ఇదే మరి మా మీద దాడులు చేశాడు. ఈరోజు రావణ అనేవాడు వచ్చాడు. ఈరోజు అదే రావణ్కి ఎవరు సపోర్ట్ చేస్తారు? ప్రకాష్ రాజు. అంటే చూసుకోండి, వీళ్ళందరూ బ్యాచ్. ఈ శ్రావణు, ఈ రావణు, ఈ ప్రకాష్ రాజు, వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి మాట్లాడి భయపడుతున్నారు. కానీ ఈ ఆడియో ద్వారా తెలిసిపోతుందా పవన్ కళ్యాణ్ ట్విట్ పెట్టాలంటే నేను అడుగుతున్నాడు, నేనేం ట్విట్ పెట్టాలి? ఇది పెడితే వర్కౌట్ అవుతుంది. వీడు పేదాలి అపరమే, వీడికి ఏం తెలియదు, వీడు నిశాని. వీడు చెప్తాడు, సార్ ఇలా పెట్టండి సార్ అంటే, ఓకే నువ్వు పంపించు రావని నేను చూసుకుంటానని. వీళ్ళిద్దరికి సలహాలు ఇస్తాడు. వీడు ఆయన, మీరు ఏమేమి లీగల్గా నేను చూసుకుంటా అంటాడు. ఆయన లాయర్ చదవలేదో తెలియదు, ఆయన అడ్వకేట్ సంగతి కూడా నాకు తెలియదు, పెద్దగా లాయర్ చదవలేదో నాకు తెలియదు ఆయన గురించి. ఎందుకంటే ఆయన కొన్ని కేసులు ఇచ్చున్నాయి మహానుభావుడికి తెలుసు ఆయనకు కూడా. కాబట్టి ఆ శ్రావణ్ అనే వ్యక్తి కూడా ఈరోజు ఆయన చంద్రబాబు నాయుడుతో కలిసి ఆ రోజు ఆయనకి సీట్ ఇవ్వలేదనో, ఆయన అడిగిన సీట్లు ఇవ్వలేదనో ఆయన ఈరోజు కూటమి మీద దాడి చేస్తున్నాడు. సరే, మీరు కూటమి మీద దాడి చేసిన పర్టికులర్ పవన్ కళ్యాణ్ గారు దాడి చేయడం ఏంటి? ఇంత దారుణం దొరికిపోయారు, అడ్డంగా దొరికిపోయారు. వాయిస్ రికార్డు అందరికీ పంపిస్తా, టోటల్ రేపు స్టేట్ మీడియాకి, ఇక్కడ మీడియా మొత్తానికి పంపిస్తా. ప్రకాష్ రాజ్ అండ్ వీళ్ళిద్దరు మాట్లాడుకునే, రావణ్ మాట్లాడుకునేది చూడండి. దీని బట్టి ఏమర్థమవుతుంది? ఇది మొత్తం ప్రీ ప్లాన్డ్ స్కెచ్, ప్రీ ప్లాన్గా గొడవలు, ప్రీ ప్లాన్గా వీలే చేసుకున్నారు. ఇది మాత్రం వాస్తవం. దయచేసి ప్రజలు గమనించాలి. వైసీపీ సోషల్ మీడియా ఏదో రావాలని అరెస్ట్ చేస్తామంటే అతనేమి అంత ఉత్తమం కాదు. అతను మాట్లాడిన మాటలు మీరు ఒకసారి యూట్యూబ్ బ్యాక్ వెళ్ళి చూస్తే చాలా ఘోరమైన మాటలు మా అధినేతను మాట్లాడారు. కాబట్టి ఈరోజు అతని మీద ఏదో పోలీస్ స్టేషన్ కేసులు పెట్టారు. ఆ కేసులకు కూడా అతను ఏదో ఓవరాక్షన్ చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. అట్లా అయితే మేము చాలా కేసులు మేము కూడా బదిలీ ఇచ్చాం. దయచేసి ప్రజలు ఈ ముగ్గురు ట్రాప్లో పడకండి, ఈ ముగ్గురు దొంగలే అని చెప్పి కూడా ప్రజలు తెలియజేస్తున్నాం. అన్న లెక్కే లేదు. 5 మంది డిప్యూటీ సీఎంలు కాపుల్లో చేస్తామని చెప్పాడు జగన్ మొన్న. అది ఆ విషయం నేను మాట్లాడినా. మొన్న మీటింగ్ పెట్టి 2-3 మేము డిప్యూటీ సీఎం అవుతాం ఛాలెంజ్ చేశారు. వీళ్ళిద్దరూ ఓకే, జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అర్థం కాలేడా? వీళ్ళేమో సీఎం అవుతాం, డిప్యూటీ సీఎం అవుతాం, పరిస్థితి ఏంది? ఇవన్నీ కూడా డ్రామా. ఇప్పుడు చూసారా, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు 2 డిప్యూటీ సీఎంలు ఉన్నారు. ఎవరు? రావణు. ఇప్పుడు రావణ్ అనేవాడు ఆంధ్రప్రదేశ్లో పోలీస్ స్టేషన్లో అతని మీద చాలా కేసులు నమోదినాయి. అతను లోపల ఉంటాడు.
ఇతను బయట ఉంటాడు, ఇద్దరికి శిక్ష మళ్ళా. అతని తీసుకురావడానికి ఇద్దరు కాంటాక్టు, ఇతను తీసుకురావడానికి అతని కాంటాక్టు, వీళ్ళిద్దరికి కాంటాక్ట్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి. పూర్తి వైసీపీ సోషల్ మీడియా. పేరు నాని కూడా మాట్లాడుతూ ఈరోజు పేరు నాని కూడా మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవంట. శాంతి భద్రతలు ఉన్నాయి కాబట్టి రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. మీలాగా కుతంత్రాలు చేయట్లే మేము. కోడిగుడ్లు ఇచ్చి పంపించి కోడిగుడ్లు వేయించుకునే క్యారెక్టర్ కాదు మాది. కోడిగుడ్లు పంపించి మా పైన కోడిగుడ్లు ఏంటని చెప్పలా. అవి కూడా మనం విన్నాం ఆడియోలు కొన్ని, పంపించి డబ్బులు చేయించాడని. నీవే ప్రెస్ మీట్ ముఖ్య కారణం. ఈ ముగ్గురు వ్యక్తులు ఒకటే. ఈ ఆడియో లింక్స్ ఉన్నాయి, ఇంకా 2-3 లింక్స్ ఉన్నాయి, అన్నీ పంపుతాను. అన్ని ప్రజలు టెలికాస్ట్ చేయండి. పవన్ కళ్యాణ్ గారి మీద దాడి చేయడానికి వీళ్ళు ఎలాంటి వాక్యాలు మాట్లాడుతున్నారో వాయిస్ రికార్డ్ ద్వారా తెలుసుకోండి. దయచేసి ఎవరి మీద సింపతి చూపించే అవసరం అయితే లేదని చెప్పి కూడా తెలియజేస్తున్నా. 100% వాళ్ళిద్దరు అనకాలి ప్రకాశాలు లాంటి వాళ్ళకి 2-3 ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా వైసీపీ ట్విన్ బ్రదర్స్. అందరూ ట్విన్ కాదు, బోత్ ఆల్ బ్రదర్స్. అందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారు. అంతే, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రంలో ఏదో చిన్న సమస్య జరిగినా కూడా దాన్ని పవన్ కళ్యాణ్ గారి బాధ్యులు అంటారు. ఏమి జరిగినా, ఎక్కడ ఊడి వచ్చినా కూడా మాకే బాధ్యులు అంటారు. కాబట్టి ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నప్పుడు ఆయన చేయాల్సిన పరిధిని ఆయన చేస్తున్నాడు. దీని వెనకాల పోలీసు శాఖ కూడా, దయచేసి పోలీసు శాఖ కూడా ఈ ఆడియో రికార్డు అన్ని కూడా, టేప్స్ అన్ని కూడా మీ దగ్గర వచ్చినట్టు ఉంటాయి. ఎంక్వైరీ చేయండి, విచారించండి, శిక్షలు వేయండి. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటికే చాలా కన్ఫ్యూషన్ ఉన్నారు, అలజడి సృష్టిస్తున్నారు వైసీపీ నేతలు. గవర్నమెంట్ లేకపోయినా కూడా అది మేము చెప్పుకోలేక బాధపడుతున్నాం. గవర్నమెంట్ లేకపోయినా వాళ్ళు అలజడి సృష్టిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. దయచేసి పోలీస్ శాఖ వారు, మేమేమనుకుంటారు, ప్రజలు ఏమనుకుంటారు కాదు, కొంచెం వైసీపీ రూల్స్ ఫాలో చేయండి మీరు కూడా కొంచెం అప్పుడప్పుడు అని చెప్పి కూడా తెలియజేస్తున్నా. కేసు ఆల్రెడీ పెట్టున్నారని విచారిస్తారు. అరెస్ట్ చేయడం జైలుకు పోరు కదా, విచారణ జరుగుతుంది. నాని కుటుంబం నాశనం అయిపోతుంది, దేవినేని అవినాష్ కుటుంబం నాశనం అయిపోతుంది, అంబటి రామ కుటుంబం నాశనం అయిపోతుంది. అది చేసుకోకపోతే ప్రజలు నాశనం గారు. సైకోలు శాడిస్టులు ఒక చోటే ఉంటారు కదా, ఆ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే. అవునన్నా, ఈ మాట నువ్వు అధికారంలో ఎందుకు అనలేదు? 2018-19 గాజులు కాస్తున్నాడు జగను. 2016-17-18 గాజులు కాస్తున్నావా? లేదంటే నువ్వు వైజాగ్ ప్యాలెస్ కట్టుకొని వైజాగ్ ప్యాలెస్లో కూర్చొని నువ్వు ఇంకేమైనా చేసుకుంటున్నావా? నీకు అధికారం ఇచ్చారు, 151 సీట్లు ఇచ్చినప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? ఆ రోజు నువ్వు గాజులు కాస్తున్నావు. వైఎస్ జగన్ అడుగుతున్నా నేను. ఆ రోజు నువ్వు ఎందుకు రాజధాని ప్రకటించలేదు? దమ్ముంటే నిజాలు పవర్ ఉంది కదా. మోడీ కూడా చెప్తుంటున్నారు, మోడీ గారి దగ్గర పేసి దండం పెట్టి చేసుకొని వస్తానావు కదా, అడుగుండొచ్చు కదా. సార్ हमको बहुत बड़ा राजधानी है, 110 किलोमीटर है, हम बनाएंगे అంటే పర్మిషన్ తెచ్చుకోవచ్చు కదా. ఆ రోజు నువ్వు ఎందుకు చేయలేకపోయినావు? హీరో వచ్చి మావి గన్ను, పక్కింటోడు గన్ను, ఏంది సోదంతా? చెప్తున్నాం కదా, ఇవన్నీ కుదరదు. అమరావతి రాజధాని, ప్రజలు అమరావతి అయిపోయి ఉంటారు. నువ్వు చెప్పినావు కదా మావి గన్ను మెసేజ్ అమరావతిని చూసుకుందాం ఎలక్షన్లో, రేపు ఎలక్షన్లో పెట్టి చూసుకుందాము. ఎందుకు ఇవ్వలేరన్నా? మాకు పనులు ఉన్నాయా? ప్రెస్ మీట్ పెట్టుకుని ఉంటారు 4-5 మంది మా నాటలు ఉంటారు. మా బాధ్యత అవన్నీ చేసే పనులు వేరే రోజు చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు. మేము ఒకటే అమరావతి అభివృద్ధి చేసి చూపిస్తాం. 2029 ఎన్నికలు పోయే ముందు 2024 ముందు అమరావతి బిఫోర్ మేము చూపించే ప్రజల్లోకి వెళ్తాం. ఇది మాత్రం వాస్తవం. అమరావతి 5 ఏళ్ళ ముందు వినున్నా, అమరావతి అనేది 29కి ఒక స్ట్రక్చర్ మేము చూపించి ప్రజలకు నమ్మకం కలిగిస్తాం. అమరావతి డెవలప్ అవుతుంది, అమరావతి రాజధాని అని చెప్పి ప్రజలకు నమ్మకం కలిగిస్తాం. ఎందుకంటే 5 సంవత్సరాలు మ్యాజిక్ చేయడానికి ఏ అయితే ఉంది అమరావతి కాదు, జపాన్ నుంచి తెచ్చచ్చు. అమరావతిలో 10 నిమిషాల్లో ఏఏలో జపాన్ కాదు వేరే కంట్రీ కూడా తెచ్చచ్చు. అమరావతి నిర్మాణం జరుగుతూ ఉంది, చేస్తాం, రోడ్లు వేస్తాం, మొన్న బిల్డింగ్లు కట్టినాం, వాటర్ తీసుకొస్తున్నాం, ప్రాజెక్టులు తీసుకొచ్చాం, కంపెనీలు వస్తున్నాయన్నా. మ్యాజిక్ కాదు జగన్ లాగా చేయడానికి. జగన్ అయితే జీసస్తో మాట్లాడి మ్యాజిక్ చేస్తాడు. అందుకే అందుకే 15 సంవత్సరాల కూటమి ఉంటుంది. 15 సంవత్సరాల కూటమి ఉంటుంది. 15 సంవత్సరాల్లో అమరావతి మరో హైదరాబాద్లో చూపిస్తాం మేము. స్టాండ్ అవును. 2029కి 2024 ముందు అమరావతి, ఇప్పుడు అమరావతి 5 ఏళ్ళు అభివృద్ధి చూపించి మేము వెళ్తాం ఎలక్షన్కి. థ్యాంక్ యూ అన్న, ధన్యవాదాలు, జై హింద్. నేను తిట్టి నిన్ను పొగుడు తప్పుకుంటావునా? నిన్ను బండబూతులు తిట్టి ఎలా వాళ్ళు మాట్లాడింది ఎవరు అసలు? వాళ్ళు ఎవరిని మాట్లాడారు? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని జనసైనికులు జనసేన పార్టీని మాట్లాడి ఈరోజు వాళ్ళు ఎందుకు పరామర్శిస్తాం మేము? ఏం అవసరం ఉంది మాకు? అతను ఏం మాట్లాడుతున్నారు? పవన్ కళ్యాణ్ కానీ పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని, వాళ్ళ తల్లిని, పిల్లల్ని మాట్లాడుతున్నారు వాళ్ళు.
మాట్లాడినడికి మేము అరెస్ట్ చేస్తాడు, ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. ఆ రోజు మమ్మల్ని అరెస్ట్ చేయాల, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడినందుకు నన్ను అరెస్ట్ చేశారు, మా జనసేనకు అరెస్ట్ చేశారు, చొక్కాలు బట్టి లాక్కెళ్ళారు. ఇంకా వీడియోలు, ఈలో కూడా వీడియో వచ్చింది 3 years ago అంట పొద్దున. ఇన్నిసార్లు కేసులు పెట్టినారు, అప్పుడు మాకేమైనా మాట్లాడారు ఎవరైనా? లేదే. కాబట్టి ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు విమర్శించినప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. దాన్ని మీరు శిక్ష పడాలి, కోర్టులో చెప్పుకోండి ఏమనంటే. ఇది వాస్తవం ఉన్నా. అదే కదా బాధ, సరైన కేసులు పెట్టడం బాధపడుతున్నా. ప్రభుత్వం ఫెయిల్ అని చెప్పగానే హోంశాఖలో వాళ్ళకి సరైన శిక్షలు పడట్లని బాధపడుతున్నాను నేను. నేనే కాదు, జనసేనకు అందరూ బాధపడుతున్నారు. అంటే మా మీద దాడి చేస్తే మేము అప్పుడు పోతే జైలుకి వెళ్ళాం మేమందరం. వాళ్ళని జైలుకి పంపలేకపోతున్నాం. ఏంటి ఆ సెక్షన్లు అర్థం కావట్లే. సెక్షన్లు బలంగా ఉన్నాయా లేకపోతే లాయర్లు బలంగా ఉన్నా అర్థం కావట్లే మాకు కూడా. ఇది గవర్నమెంట్ చూసుకోవాలి సీరియస్గానే. మేము కూటమిలో ఉన్నా చెప్పాల్సి చెప్తున్నాం. మేమేమి పొగడట్లా, హోమ్ మినిస్టర్ కానీ మేమేమి పూజించట్లా, ఉన్న విషయం చెప్తున్నాం మేము. ఒకటండి, ఆయనకి ఏ శాఖ ఇచ్చినా ఆయన అద్భుతంగా చేస్తాడు. అది ఏ శాఖ అయినా సరే, హోం శాఖ మించిన శాఖ అయినా కూడా సరే, ఆయన అన్ని శాఖల అర్హత గల వ్యక్తి. గారి గురించి మాట్లాడాలి కాబట్టి ఆయన మా మీద పెట్టే కాన్సన్ట్రేషన్ ఏదో నిజంగా ఆయన వృత్తిలో పెట్టుంటే, ఆయన అడ్వకేటు, నేను ఒక కేసు ఇచ్చిన ఆయనకి, ఆయన కూడా తెలుసు నాదో కేసు ఉంది ఆయన దగ్గర. నేను మళ్ళీ ఆ కేసు దాన్ని మార్చుకున్న సంగతి ఆయనకు తెలుసు తెలియదు, నేను మార్చుకునే ఆ కేసు కూడా. ఆయన సర్టిఫికేట్లు, ఆయన స్కూలు కాలేజ్ సర్టిఫికేట్ అసలు చూస్తే బాగుంటుంది నాకు, ఎందుకంటే ఆయన ఏం చదువుకున్నాడేమో. ఆయన కాన్సన్ట్రేషన్ అంతా మా మీద పెట్టేది. నిజంగా ఆయన ప్రాక్టీస్ మీద పెట్టుంటే నిజంగా ఆయన సుప్రీంకోర్టు జడ్జి అయ్యేవాడు. అవకాశాలు ఉన్నాయి. ఆయన గెటప్కి, ఆయన సెటప్కి, ఆయన ఉందాతనం, ఆయన ఆర్భాటం చూస్తే, ఎవరైనా చూస్తే సుప్రీంకోర్టు జడ్జి అనుకుంటాడు. కానీ ఆయన వైసీపీకి పనిచేస్తున్న అడ్వకేట్ సంగతి తెలియదు చాలామందికి. నేను చెప్తున్నా కదా, ఆయన కూటమిలో ఆయన ఒక పార్టీ మాతో ఉన్నప్పుడు 2019లో మా పక్షాన మాట్లాడేటప్పుడు ఆయన కొన్ని సీట్లు అడిగాడు చంద్రబాబు నాయుడు గారిని. ఆ సీట్లు జనసేన కానీ ఎక్కువ సీట్లు అడిగాడేమో నా కోరిక అనుకుంటా. కాబట్టి కుదరదని చెప్పేసరికి ఆయన బయటకు వచ్చి మమ్మల్ని విమర్శ స్టార్ట్ చేశాడు. ఆయన టార్గెట్ పవన్ కళ్యాణ్ గారినే మాట్లాడుతున్నాడు. రాష్ట్రం అంతా చూస్తాను. నేను చెప్తున్నా శ్రవణ్ కుమార్ గారికి, శ్రవణ్ కుమార్ గారు ద సుప్రీం ఆఫ్ అడ్వకేట్, సుప్రీం ఆఫ్ లానో మీకు చెప్తున్నా, మీరు కాన్సన్ట్రేషన్ కొంచెం ప్రాక్టీస్ మీద పెడితే కొన్ని మంచి కేసులు వస్తాయి. హైకోర్టు కాదు, సుప్రీంకోర్టుకు పోయే అవకాశాలు ఉన్నాయి. ఎంతసేపు విజయవాడ చుట్టూ తిరుక్కుంటారు మీరు కూడా. నా సలహా, నేను మీకు బాగా తెలుసు కదా, మనంతా కలిసి మా కేసు మీరేగా చూశారు అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను.